అండి. వెల్కమ్ టు మనకన్న ఛానల్. ఈరోజు ఏం చేశానంటే, మా చిన్నోడికైతే హెల్తీ ఫుడ్ కోసం అనేసి బాదం జ్యూస్ చేశాను. దట్టు డ్రై ఫ్రూట్స్‌తో నేను బాదం తీసుకున్నాను కొన్ని, జీడిపప్పు తీసుకున్నాను. అవి రెండింటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టేసా. నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ కూడా బాదంకి పొట్టు తీసేసి అలా చేసిన తర్వాత జీడిపప్పు కూడా వాటర్‌లో కడిగేసి మళ్ళీ అందులో ఏసేసిన. జీడిపప్పు, బాదం రెండిటిని నానబెట్టాను ఓవర్ నైట్. తర్వాత కొంచెం యాలకులు పొట్టు తీసి ఆ లోపలవే ఏసేసాను. ఆ తర్వాత కొంచెం హనీ ఏసాను కొంచెము టేస్ట్ కోసం మంచిది కాబట్టి హనీ వేసాను. డైరెక్ట్‌గా తినిపిస్తే బావుండదు కాబట్టి అలానైనా అలవాటు చేయాలని చెప్పేసి హనీ వేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేశాను స్వీట్‌నెస్ కోసం. ఖర్జూరా లేదు డేట్. సో, అది ఉంటే అదేద్దామనుకున్నా. అది లేదు కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఆ షుగర్ అవన్నీ కలిపి తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలని కొంచెం గోరువెచ్చటి పాలని పోసుకున్నాను నేను. వాటర్ కాకుండా పాలు మిక్స్ చేసేయాలి. ఇలాగైనా అలవాటవుతది కదా అని చెప్పి అన్నీ ఇలా జ్యూస్ ఫామ్‌లో అలవాటు చేయాలి ఫస్ట్. సో, దాన్నయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా కూడా బేబీస్‌కి ఫుడ్ తినేటప్పటికి పెట్టొచ్చు. సమ్మర్ సీజన్ కాబట్టి అన్ని పెట్టేసేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఐయామ్ ఎంటర్‌టైనింగ్ యూ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాగే పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో కాసేపు పెట్టేసుకున్న సమ్మర్ కదా కూల్‌గా ఉంటుందని చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్.